వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ప్రైమ్ అనాలిసిస్ విత్ డాక్టర్ దేశబైన శ్రీనివాస్. ఏ ప్రభుత్వంలోనైనా సమస్యలు సహజం. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా మీడియా తమ పాత్రను కీలకంగా పోషిస్తుంది. అంతర్గతంగా సమాజంలో దాగి ఉన్న సమస్యల పట్ల ప్రభుత్వాలకి ప్రత్యేక విశ్లేషణతో కూడిన అవగాహన ఉండాలి. కేవలం బ్యూరోక్రాట్స్ మాత్రమే 4 గోడల మధ్య విశ్లేషణ చేస్తే సరిపోతున్న అంశాన్ని గుర్తెరగాలి. ఒక ప్రాంతంలో ఉన్న సమస్యలను సామాజిక, ఆర్థిక, రాజకీయ దృక్కోణాలలో ఇన్డెప్త్ విశ్లేషణ జరిపి అందుకు పరిష్కారాన్ని కనుగొనాల్సిందే. రచించిన ప్రణాళిక కార్యరూపం దాల్చాలంటే ఒక ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ అమలు చేయాలి. కేవలం సునిశ్చిత పరిశీలనతో మాత్రమే ప్రణాళిక యొక్క ప్రగతి పదాలను సాధించాలి. ప్రశ్నించనిదే ప్రగతి సాధ్యం కాదన్న విధానంతోనే న్యూస్ 360 ప్రత్యేకమైన విశ్లేషణ కార్యక్రమాన్ని చేపట్టింది. రైట్. మొత్తంగా సమాజంలో సమస్యల కోసం మార్పు రావాలన్నా, లేకపోతే సైన్స్లో అభివృద్ధి సాధించాలన్నా కానీ విశ్లేషణ అనేది అత్యంత ముఖ్యమైనది. మన భారతదేశంలో ప్రజాస్వామ్య దేశం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రభుత్వాలు ప్రజల పరిపాలన గురించి చూసుకుంటే, రాజకీయ పార్టీలు ఆయా రాజకీయాలు చేసుకుంటుంటే, మీడియా మాత్రమే ప్రజల సమస్యలను వెలికి తీయాలన్నా కానీ, రాజకీయ నాయకుల తప్పులను ఎత్తి చూపాలన్నా కానీ ముందుండి తన పాత్ర పోషిస్తుంది. మరి అటువంటి మీడియాలో అనేక సంవత్సరాలుగా ఎంతో అనుభవం కలిగినటువంటి మా ఎడిటర్ దేశబోయిన శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. వారి అమూల్యమైనటువంటి కాలంతో ఎంతో విశ్లేషణాత్మకంగా ఈరోజు అనేక అంశాలకు సంబంధించినటువంటి చర్చ కొనసాగుతోంది. ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుందని 360 ప్రేక్షకులందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎస్, ముందుగా అసలు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం. ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కూడా ప్రస్తుతం ఒక సమస్య ఎంతలా ప్రతి ఒక్కరి మదిని కూడా తొలిచేస్తుందో గమనిస్తున్నాం. సో ఆ సమస్యకు సంబంధించి అసలు ఏం జరుగుతోంది ఏంటి అనేది మీ మాటల్లో ఒక్కసారి. వీటికంటే ముందుగా ఒక విషయాన్ని మీకు తెలియపరుస్తా. తప్పకుండా. అసలు సామాజిక సమస్యలు అలాగే సైన్స్ అభివృద్ధి, ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటంటే, సామాజిక సమస్యలు ఎప్పుడైతే పరిష్కరించబడతాయో, సైన్స్ ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో, ఆ రాష్ట్రం, రాజ్యం రెండు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటాయి. అదే నేపథ్యంలో మీరు ఇంట్రోలో చెప్పినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఇది. అయితే ఈ తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు, తెలంగాణలో ఒకప్పుడు బీఆర్ఎస్ పరిపాలన చేస్తున్నప్పుడు ఖమ్మం జిల్లాలో రైతులకు సంఖ్యలు వేసినటువంటి సంఘటన మనం మర్చిపోలేదు. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటన ఏంటంటే, భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ పైన దాడి జరిగిన సంఘటన చూడలేదు మనం. ఎగ్జాక్ట్లీ శ్రీనివాస్ గారు, ఈరోజు దాదాపుగా ఒక ఐఏఎస్ కాదు, 3 ఐఏఎస్ స్థాయి వ్యక్తుల పైన రైతులే తిరగబడినటువంటి ఒక సందర్భాన్ని గమనిస్తున్నాం. సరే, దీని వెనుక ఏముందనేది మొత్తంగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఆ సంఘటన విషయంలో ఏం జరిగింది, ఏం జరుగుతోంది? అసలు యాక్చువల్గా ఇక్కడ ఆలోచించాల్సిన రైతులకు ఉన్నటువంటి కష్టాలు తెలుసుకోవడానికి వికారాబాద్ జిల్లాకు చెందినటువంటి కలెక్టర్ లంచర్ల అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన తెలుసుకునే ప్రయత్నం చేసేందుకు ప్రజల దగ్గరికి, రైతుల దగ్గరకు వస్తున్నటువంటి క్రమం అది. ఆ క్రమంలో రైతు వేషంలో ఉన్నటువంటి కిరాయి గుండాలు కావచ్చు, లేదా కిరాయి వ్యక్తులు కావచ్చు. సో అందులో ముఖ్యంగా సుభాష్ అనేటువంటి వ్యక్తి మరి కలెక్టర్ పైన దాడి చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈయన దాడి చేశారో, ఇంకొక 4 వ్యక్తులు వెరీ ఇమ్మీడియట్గా రాళ్లతో దాడి చేయడం. అంటే శ్రీనివాస్ గారు, మనం ప్రధానంగా ఇక్కడ గమనించినట్లయితే, ఈ సుభాష్ అనే వ్యక్తి ఎప్పుడైతే అక్కడికి కలెక్టర్ కావచ్చు, జిల్లా మెజిస్ట్రేట్ కావచ్చు, ఇటువంటి పెద్దలందరూ వెళ్ళినప్పుడు నిజానికి వాళ్ళందరూ ఎక్కడైతే కార్యక్రమం జరుగుతుంది, ఏర్పాటు అవుతుందని ముందుగా ఒక ప్లేస్ ఫిక్స్ చేసుకున్నారో అక్కడికి వెళ్ళడం జరిగింది. కాకపోతే ఆ సుభాష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఆ కలెక్టర్ని, ఆ అధికారుల్ని, ఆ జిల్లా మెజిస్ట్రేట్ని వీళ్ళందరినీ కన్విన్స్ చేసి, ఇక్కడ కాదు జరిగేది మీటింగ్, మరొక చోట జరుగుతోంది గ్రామంలో అంటూ బలవంతంగా వాళ్ళందరినీ ఒప్పించి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో సఫలమయ్యాడు. కాబట్టి వీళ్ళందరినీ కూడా మరొక చోటుకి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో సభ్య సమాజం తలదించుకునేలాగా ఉంది. అదేవిధంగా అసలు ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి సంఘటన జరుగుతుందా అని ప్రతి ఒక్కరూ కూడా విస్తుపోయే విధంగా కూడా అక్కడ జరిగింది. సో అక్కడ ఏం జరిగింది అనేది ఒక్కసారి మీ మాటల్లో చెప్పండి శ్రీనివాస్ గారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అసలు ఈ ఘటన జరగక ముందు పక్కా ప్రణాళికతోటి ఈ కుట్ర కోణం దాగి ఉందని చెప్పక తప్పదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఈ పట్నం నరేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి
సుభాష్ అనేటువంటి వ్యక్తి దాదాపు ఆ సమయంలో 52 సార్లు ఫోన్ చేయడం జరిగింది. ఓ ఓకే. అట్లాగే ఈ పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్కు 6 సార్లు చేయడం జరిగింది ఫోన్ చేసి అక్కడి నుంచి పర్మిషన్ తీసుకున్నాక ఈ దాడికి పూనుకోవడం జరిగింది. అంటే ఇది ఒక పక్కా ప్రకారం ప్రణాళిక ప్రకారం మాత్రమే ఈ దాడి జరిగిందన్నటువంటి విషయాన్ని మనం అవగతం చేసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఎంతైనా ఉంది ఇక్కడ. ఎందుకు ఈ పక్కా ప్రణాళిక ఎందుకు అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశం వచ్చింది. ఫోన్ ట్యాపింగ్లో ఎవరెవరైతే పెద్ద తలకాయలు ఉన్నారో ఆ పెద్ద తలకాయలని అరెస్ట్ చేసేటువంటి నేపథ్యం రాబోతుంది. అట్లాగే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు మొన్న సీఎల్ నుంచి కూడా ఒక 6 బాంబులు పేలబోతున్నాయన్నటువంటి విషయాన్ని చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఈ హడావుడి నుంచి డైవర్ట్ చేయడం కోసం మాత్రమే ఇక్కడ జరిగినటువంటి సంఘటనను మనం చూడొచ్చు. ఈ సంఘటనలో కూడా కుట్రకోణం దాగున్న నేపథ్యంలోనే పోలీసులు దాని మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడిందని మాత్రం చెప్పక తప్పదు. అదే ప్రధానంగా ఈ పట్నం నరేందర్కి కావచ్చు, లేకపోతే సుభాష్ అనే వ్యక్తికి కావచ్చు, కేటీఆర్కి ముగ్గురి మధ్య జరిగినటువంటి ఫోన్ సంభాషణ. కేటీఆర్ డైరెక్ట్గా సుభాష్కు చేయకపోయి ఉండొచ్చు, కాకపోతే సుభాష్ పట్నం నరేందర్కి చేయడం, పట్నం నరేందర్ కేటీఆర్ దగ్గర పర్మిషన్ తీసుకుంటున్నారన్నటువంటి ఈ అభియోగాలు, అసలు ఈ ఫోన్ సంభాషణలో ఏం జరిగి ఉండొచ్చు, ఈ దాడి వెనకాల అసలు కుట్ర కోణంలో భాగంగా ఏ విధంగా ఈ ప్రణాళికలు రచించారు? ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ ఈ రాజకీయ పార్టీలు చేస్తాయో ప్రతి అంశం పైన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటాయి. ఒక అంశం తెర మీదకి వస్తున్నప్పుడు ఈ అంశాన్ని కనుమరుగు చేసేందుకోసం మాత్రమే ఇంకొక అంశాన్ని తెర మీద తీసుకొస్తారు. అదే నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసును తెరమరుగు చేసేటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ఈ అంశాన్ని హైలైట్ చేశారు. అయితే దీని వెనుక కుట్ర ఉండడం వల్లనే ఆ కుట్ర కోణాన్ని పోలీసులు సైతం ఛేదించారు. అక్కడే ఆ ఏరియా నుంచే 52 సార్లు సుభాష్ నుంచి పట్నం నరేందర్ రెడ్డికి రావడం, పట్నం నరేందర్ రెడ్డి నుంచి అదే సమయంలో కేటీఆర్ ఢిల్లీలో ఉన్నటువంటి కేటీఆర్కు విషయాలు వెళ్ళడం. సో అక్కడి నుంచి సిగ్నల్ వెంటనే రావడంతో జరిగినటువంటి సందర్భం ఇదంతా కూడా టెక్నికల్గా సైంటిఫిక్గా పోలీసులు ఎవిడెన్స్ను తీసుకొని ఇప్పుడు విచారణ చేస్తున్నటువంటి సందర్భం ఉంది. అయితే ఈ సందర్భంలో దాదాపు ఇప్పటికే 15 మంది మీద మరి కేసులు పెట్టడం జరిగింది. ఈ పట్నం నరేందర్ రెడ్డి మాత్రం 14 రోజులు జైలుకు పంపించారు. ఎస్, అట్లాగే ఇక్కడ కొంతమంది పేర్లు కూడా ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ పెట్టినటువంటి కేసులు 61/2, 49, 191/2 and of 3, 139, 09, 11/11, 126/2, 336/4, 324/4, 190 ఇలా కేసులన్నీ ఏర్పడతాయి. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినటువంటి అంశాలను తెలియజెప్తాయంటే కుట్ర కోణము, తర్వాత నేరాన్ని ప్రేరేపించడం, కాన్స్పిరసీకి ఎగ్జాక్ట్లీ రైట్. ఇట్లాంటి సందర్భంలో ఈ కేసులను కూడా పెట్టేసేసి ఒక 4 మీద కేసులు కూడా పెట్టారు. A21 మహేష్, A22 విశాల్, A24 నీరజ్ సాయిలు, A27 నీరజ్ రమేష్ అనేటువంటి వ్యక్తుల పైన అంటే దాదాపు ఒక 15 నుంచి 20 మంది మీద కేసులు పెట్టినట్లయితే పట్నం నరేందర్ రెడ్డితో కలుపుకుంటే వీళ్ళు 4 కేవలం 5 మాత్రమే దొరికారు. మిగతా వాళ్ళందరినీ పట్టుకునేటువంటి ప్రయత్నంలో కొన్ని బృందాలను పోలీసు వ్యవస్థ కూడా ఏర్పాటు చేసింది. వాళ్ళని పట్టుకునేటువంటి ప్రయత్నం చేయబోతున్నది. ఎట్లా టెక్నికల్గా పట్టుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేయబోతున్నటువంటి విషయాన్ని గుర్తెరగాలి మనం. అంటే శ్రీనివాస్ గారు, అంటే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సినటువంటి అంశమేమో ఇది అనిపిస్తుంది. ఎందుకంటే సామాజికంగా రైతుల ముసుగులో అధికారుల పైన దాడి. ఎందుకంటే ఇప్పుడు పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు 5 ఏళ్ళు ఉంటారు, 5 ఏళ్ళు అధికారంలో ఉండరు, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలను అమలు చేయాల్సింది అధికారులు. ఈ అధికారుల పైన దాడిని ఏ విధంగా చూడాలి? ఎందుకంటే వీళ్ళు వ్యవస్థలో పూర్తిగా ఉండేటువంటి వ్యక్తులు. ఒకసారి ఉద్యోగం వస్తే దాదాపుగా 30 ఏళ్ల సర్వీస్కి పైగానే వాళ్ళు చేస్తుంటారు. అటువంటి వ్యక్తులు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అధికారులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, మాకు విధులకు వెళ్ళాలంటే భయంగా ఉంది, ఇటువంటి దాడులు చేస్తారేమో అని భయంగా ఉందని నల్ల బ్యాడ్జీలు ధరించి లేకపోతే పెన్ డౌన్ చేస్తూ నిరసనలు చేస్తున్నటువంటి క్రమం. ఇది మళ్ళీ ఎవరి పేరు మీద చేశారంటే రైతులు అనేటువంటి ఒక అమాయక జనం పైన వాళ్ళ ముసుగులో చేసినటువంటి దాడిగా చూడాలి. సో ఈ అంశాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? ఎగ్జాక్ట్లీ రైట్. ఇక్కడ మామూలు ప్రజలు చేసినట్లయితే, ఎదురుదాడి చేసినట్లయితే మామూలు ప్రజలు చేశారన్నటువంటి అంశము తెర మీదకి వస్తుంది. కానీ రైతులు చేశారన్నప్పుడు రైతుల మీదకి ఈ అంశం రాదు. సో అనేటువంటి ఆలోచనతోటేనే ఒక ప్రణాళికాబద్ధంగా రైతు వేషాల్లో ఉన్నటువంటి కొందరు కిరాయి గుండగలను తీసుకొచ్చి ఇక్కడ చేపించినటువంటి సందర్భం. ఆ సందర్భంలో జరిగినటువంటి సంఘటన మాత్రమే దానిని ఆ తరహాలోనే చూడాలి. అయితే ఇక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్పై జరిగిన దాడిని ఇక్కడ 35-36 సంవత్సరాల ఒక ఉద్యోగి వచ్చి తన ఉద్యోగ నిర్వర్తనలో తన పదులను
సక్రమంగా చేపడుతుంటారు. ఈ పనులను చేపడుతున్న సమయంలో అనేక రాజకీయ పార్టీలు అందరూ వస్తారు, చేస్తారు, మాట్లాడతారు, చూస్తారు, వాళ్ళ ఆలోచనలను చెప్తారు. వీళ్ళు కూడా అవకాశం ఉన్నంత మేరకి ప్రజలకు ఏం కావాలో అది చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలను ఒకసారి విశ్లేషణ చేసినట్లయితే ఇదంతా కూడా పొలిటికల్ వెండెట్టా అనొచ్చు. అంటే రాజకీయ కక్షలు జరుగుతున్నటువంటి ఒకరి మీద ఒకరు. గత 10 సంవత్సరాల్లో చేసినటువంటి ఆ పరిపాలన ఏదైతే ఉందో అక్కడ చేసినటువంటి తప్పులు ఏమైతుందో అవన్నీ కూడా వెలికి తీసేటువంటి ప్రయత్నం ఇప్పుడున్నటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాన్ని ఇది గమనించిన తర్వాతనే ఇట్లాంటివి చేయడానికి అవకాశాలు మరి గత ప్రభుత్వం ఉసికొల్పుతుందని కూడా చెప్పచ్చు. ఎట్లా ఏ రకంగా ఉసుకొల్పుతుంది అంటే ఒకవేళ ఒక అధికారి మీద దాడి చేసినట్లయితే ఇది అధికారుల మీద దాడులు మాత్రమే, కేవలం రాజకీయ పార్టీల మీద కాదు అనేటువంటి చెప్పే నేపథ్యం ఇందులో దాగుంది. అట్లాగే ఒక రాజకీయ వ్యక్తి పైన దాడి చేసినట్లయితే అది ఏమవుతుందంటే అసాల్ట్ కిందకు వస్తుంది. కానీ ఇక్కడ ఒక కుట్ర ప్రకారము, ఒక ప్రణాళిక ప్రకారము అధికారిక వ్యక్తి పైన అట్లాగే జిల్లా మేజిస్ట్రేట్ పైన జరిగినటువంటి దాడిని కూడా ముక్తకంఠంగా తెలంగాణ ఉద్యోగులందరూ కూడా ఖండిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఓకే, ఒక విషయం శ్రీనివాస్ గారు, అంటే మనం విజువల్స్లో చాలా క్లియర్గా గమనించవచ్చు. ఆ కారు అద్దాలని పెద్ద పెద్ద రాళ్ళు తీసుకుని పగలగొడుతున్నటువంటి క్రమం. అంటే కేవలం అక్కడ రైతుల అభిప్రాయ సేకరణ మాత్రం చేయడానికి వెళ్ళినటువంటి కలెక్టర్ పైన కావచ్చు, జిల్లా మెజిస్ట్రేట్ పైన కావచ్చు, ఇతర అధికారుల పైన కావచ్చు. ఒకవేళ నిజంగానే రైతులు అయితే ఆ విధంగా చేయరు. ఎందుకంటే ఒకవేళ వ్యతిరేకత ఉంటే వాళ్ళు నినాదాలు చేయొచ్చు, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ గట్టిగా చెప్పొచ్చు. కానీ ఆ విధంగా కాకుండా మనం మన విజువల్స్లో చాలా క్లియర్గా చూస్తున్నాం. ఆ కారు వెనక అద్దాలు ఏ విధంగా ధ్వంసం చేస్తున్నారు. ఏమాత్రం అటు ఇటు అయినా కానీ ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. సో ఖచ్చితంగా దీన్ని ముక్తకంఠంతో మీడియాగా మనం కావచ్చు, పార్టీలుగా ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ బీఆర్ఎస్ నాయకులు కూడా చాలామంది బయటకు వచ్చి మరి బహిరంగంగా ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అంశం కాబట్టి ఖండిస్తున్నారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. అతడు సినిమాలో ఈ మహేష్ బాబు ఒకరి చేత ఒక వ్యక్తిని చంపాలి అన్నప్పుడు లేదా ఒక వ్యక్తికి నష్టం చేయాలన్నప్పుడు షూటర్స్ని పిలుస్తారు ప్రత్యేకంగా. ఈ షూటర్స్ ప్రాణం పోకుండా చాలా అత్యంత జాగ్రత్తతో షూట్ చేస్తారు, కానీ వాడికి ప్రాణ నష్టం జరగదు. ఇక్కడ కూడా అదే తరహాలో కుట్ర జరిగిందనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. కేవలం కార్ల మీద మాత్రమే రాళ్లతో దాడి చేశారు, కానీ వ్యక్తికి నష్టం జరిగేటువంటి పరిస్థితి తీసుకురాలి. కానీ ఈ కుట్ర కోణంలో అవకాశం ఉన్నంత మేరకు దాడి చేయడమే, అవకాశం ఇంకా పూర్తి స్థాయిలో ఉంటే వ్యక్తి పైన కూడా దాడి చేసినట్లయితే ఇదంతా కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద పడుతుంది. దానివల్ల ప్రభుత్వం యొక్క ఆలోచనలు డైవర్ట్ అయ్యి ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ అనేటువంటి పక్కకు పోతున్నటువంటి ఒక ఆలోచన. ఇంకొక విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. ఎందుకు ఇదంతా జరుగుతుందంటే రేపో మాపో కేటీఆర్ని అరెస్ట్ చేస్తారన్నటువంటి ఊవాచ బయటకు వస్తుంది. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే తనని అరెస్ట్ చేసేందుకు గవర్నర్కి ఒక లేఖ పంపింది పర్మిషన్కి సంబంధించినట్టు. ఎందుకంటే అసెంబ్లీ వ్యవహారాల్లో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఉన్న వ్యక్తులను అరెస్ట్ చేయాలంటే పర్మిషన్ గవర్నర్ తీసుకోవాలి. ఆ నేపథ్యంలోనే అక్కడ లెటర్ పంపారు. ఆ లెటర్ పంపినటువంటి సందర్భంలో ఇక్కడ ఈ సంఘటన జరుగుతుంటే కేటీఆర్ ఎక్కడున్నాడు? ఢిల్లీలో ఉన్నాడు. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి కేంద్ర పెద్దలను కలిసి ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో డైవర్ట్ చేయడమే గాక అక్కడ రాజ్భవన్లో ఉన్నటువంటి గవర్నర్ దగ్గర నుంచి పర్మిషన్ రాకుండా చేసేటువంటి నేపథ్యం జరుగుతున్నటువంటి వాదన మాత్రం ప్రజల్లో బాగా చర్చ జరుగుతుంది. శ్రీనివాస్ గారు, మనతో పాటు మన ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగిందో తెలిపే ప్రయత్నం చేయడానికి లైవ్లో. రాజమౌళి, మొత్తంగా ఏం జరిగింది అసలు? ఈ దాడి విషయంలో కావచ్చు, ఈ లగచర్ల ఘటన విషయంలో కావచ్చు, దాడికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? ప్రస్తుతం ఇది రాజకీయంగా ఎటువంటి మలుపులు తిరుగుతోంది రాజమౌళి? విజయ్, మొత్తం మీద ఏదైతే కొడంగల్ సంబంధించి కొడంగల్ నియోజకవర్గంలో ఒక హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అనే కోణం లోపల మాత్రమే బీఆర్ఎస్ పార్టీ చూసిందనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లు కావచ్చు, లేదంటే వారి దగ్గర ఉన్నటువంటి ఆ సాక్ష్యాధారాలతోటి మొత్తం మీద ఏదైతే తెలంగాణ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అనే కోణంలోనే ఇదంతా కూడా కేటీఆర్ చేయించాడనేది మాత్రమే ఒక ఆ కోణంలో చూస్తున్నారు. కానీ పోలీసుల దగ్గర ప్రతి ఎవిడెన్స్ ఉంది. దీనికి సంబంధించి కేటీఆర్ కూడా అనడం జరిగింది. ఎందుకంటే ఏదో ఒక రకంగా నన్ను ఏదో ఒక కేసు పెట్టి జైలుకు పంపిస్తారు అని
ఆ పంపించే తరుణంలో నేను ఖచ్చితంగా హ్యాపీగా తలెత్తుకొని గల్లెగిరేసుకుంటూ పోలీస్ స్టేషన్కు అంటే జైలుకు వెళ్తాను అంటున్నా. కానీ జైలుకు వెళ్తాను అనే సందర్భం వస్తుంది, కానీ ఎందుకు పంపిస్తారు, ఎందుకు నా మీద కేసులు పెడతారు అనేది మాత్రం అది ఎప్పుడూ చెప్పలేదు. అంటే ఇదంతా కూడా తాను చేసిండు అనేది మాత్రం తాను చెప్పకనే చెప్పినట్టుగా ఇక్కడ అనిపిస్తుంది. ఇదే నేపథ్యంలోనే ఎక్కడ చూసినా కానీ ఏదైనా ఏ పార్టీకి సంబంధించిన ఇప్పుడు ఒక తెలంగాణలో ఆ పెట్టుబడుల సీజన్ కావచ్చు, తెలంగాణ పెట్టుబడులకు పోయినప్పుడు అప్పుడు అంటే ఇతర దేశాలకు పోయినప్పుడు అప్పుడు మంత్రులను కూడా ఆడుకోవడం జరిగింది. ఇదే నేపథ్యంలో చూస్తే ఏదైతే మూసీ నది పేరు మీద అంటే మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి దాన్ని చేస్తేమంటే దాన్ని కూడా రాజకీయం చేయడం జరిగింది. ఈ నేపథ్యమని కాకుండా ఇప్పుడు ఏదైతే ఫార్మా కంపెనీ తెలంగాణకు వస్తుంది, ఫార్మా కంపెనీలో పెట్టుబడులు ఉంటాయి, ఈ రకంగా ఉద్యోగస్తులకు అంటే నిరుపేదలకు కావచ్చు లేకుంటే యువతకు కావచ్చు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్తున్న నేపథ్యంలోనే గత 15 రోజుల నుంచి వెళ్ళి సెంటు భూమి లేని వ్యక్తులు అంటే సుమారుగా 46 మంది పైన ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు, ఎఫ్ఐఆర్ చేశారు. ఈ ఎఫ్ఐఆర్ లోపల 18 మందికి ఒక్కరికి కూడా అక్కడ అంటే ఏదైతే ఫార్మా కంపెనీ వచ్చే నేపథ్యంలోనే అక్కడ ఏ ఒక్కరికి కూడా ఒక గుంట భూమి లేదు. అంటే వాళ్ళు రైతుల ముసుగులో అక్కడికి ఎందుకు వచ్చారు? ఏదైతే సురేష్ అనే వ్యక్తి సంబంధాలేంటి, సురేష్ అనే వ్యక్తికి అక్కడ గుంట భూమి కూడా లేదనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓలు కావచ్చు, ఆర్డీఓ కావచ్చు. కానీ ఇదంతా కూడా ఎక్కడికి వెళ్తుంది అని అంటే తీరా మొత్తం చూసేసరికి ఒక ఐఏఎస్ అధికారులపై దాడి చేసే కోణంలో అవసరమైతే చంపేయండి అనేది కూడా ఐఏఎస్ అధికారులు చంపేయండి అనేది కూడా ఆ వాయిస్ బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు పోలీసుల దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఏదైతే రిమాండ్ రిపోర్ట్లో కావచ్చు ప్రతి ఒక్కటి కూడా పోలీసుల దగ్గర ఇప్పుడు కేటీఆర్ను కూడా అరెస్ట్ చేసే కోణం ఉంది. దానికి సంబంధించి గవర్నర్ దగ్గర కూడా ఒక లెటర్ అంటే తెలంగాణ గవర్నర్కు ఒక లెటర్ ప్రపోజల్ చేయడం జరిగింది ఆ డిపార్ట్మెంట్ పరంగా. అంటే గవర్నర్ ఓకే అంటే అరెస్ట్ చేస్తారు. కానీ దానికి ముందే కేటీఆర్ ఏదైతే ఢిల్లీ చేరుకోవడం జరిగింది, బీజేపీ పెద్దలను కలవడం జరిగింది, అమిత్ షాతో పాటు కలవడం జరిగింది. ఇదంతా కోణమైన తర్వాత ఒకటి కలెక్టర్ అంటే ఏదైతే ఆ కలెక్టర్లను కొట్టిన సందర్భం లోపల కేటీఆర్ ఎట్లా జైలుకు పోతారు, నా మీద కేసు అవుతుంది కాబట్టి అని చెప్పేసి లాలూచి కోసమే ఢిల్లీకి వెళ్ళిండు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఇదే నేపథ్యం లోపల ఇక్కడ గవర్నర్ ఈ లెటర్ ఇచ్చిన నేపథ్యంలో అతను ఓకే అని చెప్తాడా లేదా అంటే మొత్తమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు లేకుంటే తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన మంత్రులు కావచ్చు ఎవరైనా కానీ వారు గవర్నర్ ఇచ్చే సమాధానం మీదే ఉంది. గవర్నర్ గారు ఓకే చెప్తారనేది మాత్రం ఉంది. ఎందుకంటే ఒక గవర్నమెంట్ పడగొట్టడానికి ఇదంతా ప్లాన్ చేస్తున్నారు. రైట్. ఇక ఇదంతా చూస్తే మాత్రం ఏదైతే అక్కడ ఉన్నటువంటి భూములకు సంబంధించి ఈ 18 మందికి ఒక గుంట భూమి కూడా లేదు. కానీ ఇదంతా ఒక పకడ్బందీ ప్లాన్గా జరిగింది. ఇది కేటీఆర్తో సంబంధం ఉన్నటువంటి అట్లనే అక్కడ ఉన్నటువంటి నరసింహారెడ్డి ఏదైతే మాజీ కొడంగల్ ఎమ్మెల్యే నరసింహారెడ్డి కూడా వీళ్ళందరూ కూడా కావాలని చేశారంటే అంటే ఎక్కడ కూడా రైతులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతులకు సంబంధించి ఎక్కడ అన్యాయం చేయలేదు, అక్రమాలు చేయలేదు. ఇదంతా కూడా కావాలని బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూస్తే ఆ ప్రజాప్రాయ సేకరణకు భాగంగా అంటే గత 9 సంవత్సరాల పాలనలో ప్రజాప్రాయ సేకరణలకు అన్ని చేశారు. ఎందుకంటే వారు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి సుమారుగా 8 జిల్లాలకు సంబంధించి కాళేశ్వరం భూపాలపల్లి డిస్టిక్ నుంచి వెళ్ళి పెద్దపల్లి గోదావరికి సంబంధించి మంచిర్యాల అదేవిధంగా నిజామాబాద్ ఆదిలాబాద్ ఇలాంటి జిల్లాలు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కింద మొత్తం మీద 8 జిల్లాలు ఉంటాయి. రాజమౌళి ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అడ్డం తిరగలే ఎందుకంటే రాజమౌళి రైట్ రాజమౌళి కేసీఆర్ ప్రభుత్వాన్ని అధికారులను ఎప్పుడు కూడా వాళ్ళు తప్పుతో పట్టేది. కానీ ఇప్పుడు ఎందుకు అది పడుతుంది అనేది మాత్రమే అర్థమవుతుంది. రైట్. రాజమౌళి ఇక్కడ అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర క్యాబినెట్ అసలు ఈ అంశం పైన ఏ తరహాలో ఆలోచిస్తుంది? అసలు ఇప్పుడు ఏదైనా కానీ క్యాబినెట్ ఆలోచించేది తెలంగాణ లోపల తెలుగు ప్రజలకు సుస్థిరంగా వారికి ముందుకు తీసుకురావడానికి ఒక ఆలోచన విధానం చేస్తుంది. ఐటీ శాఖ మినిస్టర్ శ్రీధర్ బాబు కావచ్చు, లేదంటే రెవెన్యూ శాఖ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అంటే ఈ రకంగా మొత్తం మీద బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి వీరందరూ కూడా మంత్రి సీతక్క వీళ్ళందరూ కూడా మొత్తం మీద తెలంగాణకు పెట్టుబడులు రావాలి, పెట్టంగల సుభిక్షంగా ఉండాలి, తెలంగాణ ప్రజలంతా కూడా
అయితే గతంలో ఎన్ని బాధలు లేకపోయినా ఇప్పుడు చూస్తాం మనం హైదరాబాద్ లో పెట్టుబడులు అంటే హైదరాబాద్ ఒకటే సిటీ కాదు, పక్కన ఉన్న జిల్లాలకు సంబంధించి పెట్టుబడులు రావాలి, జిల్లాలలో అభివృద్ధి చేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మనం చూసాం హైదరాబాద్ మహానగరంలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు. అంటే మిగతా సీట్లన్నీ ఎక్కడ వచ్చాయి, రూరల్ అంటే మనం ఉన్న జిల్లా రూరల్ ప్రాంతాలలో వచ్చాయి కాబట్టి రూరల్ ప్రాంతాలు డెవలప్ కావాలని చెప్పేసి కొడంగల్ కూడా రూరల్ ప్రాంతం రాజమౌళి దాన్ని తీసుకోవడంలో భాగంగానే రాజమౌళి వెళ్తున్నారు. కేవలం రాజమౌళి ఇక్కడ మినిస్టర్స్ కేవలం అధికారికి మాత్రమే మద్దతు ప్రకటించారు. కానీ ఈ విషయంలో అసలు ఈ కేసును ఏ రకంగా తీసుకెళ్ళాలి, ఈ కేసులో ఉన్న వ్యక్తులను ఎట్లా అరెస్ట్ చేయాలి అనేటువంటి దాని మీద వీళ్ళు ఏమైనా కూర్చొని ఎనాలిసిస్ చేసినట్టుగా ఏమైనా మీ దగ్గర సమాచారం ఉందా? అలాంటిది సమాచారం అయితే ఇప్పటి వరకు ఎవరు కూడా చెప్పలేదు. దీనికి సంబంధించి ఏదైతే ఈ నేపథ్యం ఉందో ఈ నేపథ్యం లోపల ప్రతి ఒక్కరు కూడా అధికారుల మీద దాడి చేయడానికి కావచ్చు, అధికారుల మీద దాడి చేస్తే ఎలా పడతారు, కానీ చట్టం తన పని తను చేసుకుంది, ఎవరిని వదిలిపెట్టమని ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు ప్రతి ఒక్క మంత్రి కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. రైట్, తలకాయలు ఎంత పెద్ద వ్యక్తులైనా పర్లేదు వారిని తీసుకురావడం జరుగుతుంది, ఖచ్చితంగా వారికి శిక్ష అనుభవించడం జరుగుతుంది, వారిని జైలుకు తోలడం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసుకున్నది ఒక ఐఏఎస్ అధికారుల పైన, అంటే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ పైన, తర్వాత ఇంకో అడిషనల్ కలెక్టర్ పైన, స్పెషల్ ఆఫీసర్, ఈ ముగ్గురు కూడా ఐఏఎస్ అధికారులే కాబట్టి ఈ ముగ్గురి పైన కూడా చేసుకున్న నేపథ్యం ఉంది. వాళ్ళు రైతుల ముసుగులో వెళ్ళినటువంటి 46 మంది గుండాలు. ఎందుకంటే అక్కడ ఏ ఒక్కరు కూడా రైతు కాదు, ఎందుకంటే రైతుల విషయంలో వెళ్ళిన గుండాలనే మాత్రమే ఇక్కడ. రైట్ రాజమౌళి, రైట్. థ్యాంక్ యూ రాజమౌళి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మొత్తంగా దీనికి సంబంధించి పూర్తి సమాచారం మన ఇన్పుట్ ఎడిటర్ అయితే అందించారు. ఇక్కడ శ్రీనివాస్ గారు మరొక విషయం ఏంటంటే మీరు ఏదైతే ప్రస్తావించారో ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఒక అంశాన్ని పక్కదో పట్టించడానికి మాత్రమే చేసినటువంటి కుట్రగా దీన్ని మీరు భావిస్తున్నారు. సో అయితే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి మాట్లాడుకుంటే అసలు ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ ఎక్కడ ఉన్నాడు అనేది ఇప్పటి వరకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అమెరికా వెళ్ళాడు, క్యాన్సర్ ట్రీట్మెంట్ అని చెప్పాడు, ఆ తర్వాత మళ్ళీ ఏదో ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి మరింత టైం ఇవ్వాలని కోరాడు. అసలు ఏం జరుగుతోంది ప్రభాకర్ విషయంలో? ఇప్పటి వరకు కూడా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తామని కూడా ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కూడా, తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా తీసుకురాలేకపోతుంది. టెక్నికల్గా ఇదంతా పాసిబుల్ అవుతుందా? అసలు ఏం జరుగుతుంది ఆ విషయం? ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మీరు రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసినా కానీ అక్కడ తనకి ఆ యుఎస్ఏ గవర్నమెంట్లో పిఆర్ వచ్చేసింది తనకి. ఓకే, ఒకసారి పిఆర్ వచ్చిన తర్వాత ఆ దేశానికి సంబంధించిన వ్యక్తి అవుతాడు. ఎప్పుడైతే ఆ దేశానికి సంబంధించిన వ్యక్తి అవుతాడో అక్కడ ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా గ్రీన్ కార్డ్, ఎస్, ఓకే, పర్మనెంట్ రెసిడెన్స్ తనకు వచ్చింది అక్కడ. ఆ వచ్చిన నేపథ్యంలోనే మనం పంపించిన రెడ్ కార్నర్ నోటీస్ కావచ్చు, ఇంక ఏవైనా కావచ్చు, లీగల్ ఇష్యూస్ ఎన్ని పంపించినప్పటికీ అక్కడి చట్టాలు తనని సపోర్ట్ చేస్తూ అక్కడే ఉంచేటట్టు ప్రయత్నం చేస్తుంది. ఆ నేపథ్యంలోనే అత్యంత ధైర్యంగా ఆయన అక్కడ ఉండే ఇక్కడ అన్నీ కూడా నడిపిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అయితే ఇదే సందర్భంలో ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ మునుగోడు ఎలక్షన్ సంబంధించినటువంటి అంశంలో చిరుమర్తి లింగయ్య అక్కడ ఉన్నటువంటి వేముల వీరేశం సంబంధించినటువంటి ఇద్దరు అనుచరులు మదన్ రెడ్డి, దాని తర్వాత రాజ్ కుమార్, వీళ్ళిద్దరు నెంబర్లు కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించేందుకు మరి ఈ తిరుపతి రెడ్డికి ఇచ్చినటువంటి సందర్భం మనం చూసాం. సో అక్కడి నుంచి వాళ్ళవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఇవన్నీ గమనించినటువంటి పోలీస్ డిపార్ట్మెంటు నిన్న జూబ్లీ హిల్స్ ఏసీపీ సమన్స్ ఇష్యూ చేశాడు. ఈ సమన్స్ ఇష్యూ చేసి ఈరోజు రమ్మన్నది. ఈరోజు వచ్చినటువంటి విషయంలో ఆయన ముందు అన్నీ కూడా ఇవన్నీ కూడా రిపోర్ట్స్ అన్నీ కూడా ఎదురుగా పెట్టి అడిగినప్పుడు ఆయన చెప్పే సమాధానం ఏంటంటే, నాకు తిరుపతి అన్న నాకు తెలుసు, గతంలో అతను మా దగ్గర డిఎస్పీగా చేశాడు, నాకు పరిచయాలు ఉన్నాయి, ఆ నేపథ్యంలోనే మాట్లాడాను, అంతకు తప్పించి. మరి మునుగోడు ఎన్నికల సందర్భంగా మీరు ప్రత్యేకంగా తిరుపతి అన్నతో ఎందుకు మాట్లాడారు? మీరు మాట్లాడుతున్నటువంటి విషయాలు ఇవి కదా, ఈ ఫోన్ నెంబర్స్ ఒక ఇద్దరు ఫోన్ నెంబర్స్ ఎందుకు ఇచ్చారు అన్నటువంటి అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, నేను ఎవరు ఫోన్ నెంబర్స్ ఇవ్వలేదు, ఎవరి గురించి నేను అక్కడ వాకప్ చేయలేదు, ఎవరికి ఏ విషయాలను తెలియపరచలేదు, కానీ తిరుపతి అన్నే నన్ను స్వయంగా అడిగారు వాళ్ళ ఫోన్ నెంబర్లు కావాలని.
ఓకే. చెప్పినప్పుడు ఆయన అడిగినప్పుడు నా దగ్గర ఫోన్ నెంబర్స్ లేకపోతే పక్క వ్యక్తిని అడిగి పక్క వ్యక్తి నుంచి నేను ఇచ్చినటువంటి సందర్భం ఉంది, ఇంతేగాని ఫోన్ ట్యాప్కు నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి సంబంధాలు లేవని చెప్పి తప్పించుకునే ప్రయత్నం మాత్రం చేశాడని పోలీసుల తరపు నుంచి మాత్రం ఈ వాదనలు బయటకు వస్తున్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే శ్రీనివాస్ గారు దాదాపు తెలంగాణలో ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత అనేక సమస్యలు లేకపోతే గతంలో జరిగినటువంటి అనేక క్రైమ్స్ కూడా బయటకు వస్తున్నాయి. కాకపోతే అన్నింటికంటే పెద్ద క్రైమ్ ఏదంటే నేను ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అనే చెప్తాను. ఎందుకంటే వ్యక్తిగత గోప్యతకి భారతదేశంలో ఎంత ప్రాముఖ్యతనిస్తారో మనందరికీ తెలిసినటువంటి అంశమే. ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళ వ్యక్తిగత విషయాలు కావచ్చు, వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడుకునేటువంటి అంశాలు కావచ్చు, బహిర్గతం చేయకూడదనేటువంటి చట్టాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కేవలం రాజకీయ స్వార్థం కోసం ఎలక్షన్స్లో ఏదో లబ్ధి పొందాలనో లేకపోతే ఇతర మార్గాల్లో డబ్బు సంపాదించాలనేటువంటి ఆశతోటి పోలీస్ అధికారులు అంటే ఎవరైతే రక్షణ కల్పించాలో ఆ రక్షణ కల్పించాల్సినటువంటి వ్యక్తులే ఈ విధంగా వ్యక్తుల గోప్యతకి ఇంత పెద్ద ఎత్తున భంగం వాటిల్లేలా చేశారంటే అసలు ఎలా చూడాలి దీన్ని? ఇంకా అంటే ఇక్కడ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ నిందించే కంటే ఇదంతా జరుగుతున్నది రాజకీయం కనుసన్నల్లో మాత్రమే జరుగుతుంది. రాజకీయంలో ఎవరుంటారు? రాజకీయ నాయకులు ఉంటారు. ఈ రాజకీయ నాయకులు తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే ఇట్లాంటి పనులని చేస్తారు. అయితే జనరల్గా ఏ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఈ ఏదైతే ఇంటెలిజెన్స్ వింగ్ ఉంటుందో ఈ ఇంటెలిజెన్స్ వింగ్ కొంతమంది మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది సహజంగా. ఎందుకు? ఈ రాష్ట్రం మీద దాడి చేయడానికి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రహస్య సమాచారాన్ని ఇతరులకు పంపిస్తున్న నేపథ్యంలో కొంతమంది చేసేటువంటి మాట వాస్తవం. ఇది చెయ్యాలి కూడా, చేస్తారు. కానీ వ్యక్తిగతంగా ఇతరుల మీద దాడి చేయలేక వాళ్ళ సీక్రెట్స్ని తెలుసుకొని మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక వ్యక్తి ఫోన్లో మాట్లాడుతున్న విషయాన్ని తెలుసుకొని ఆ వ్యక్తిని ఆఫీస్కు ఒక ఐజీ ఆఫీసర్ అతన్ని పిలిచి అతని దగ్గరే అక్కడే ₹1,00,00,000 తీసుకొని దాని తర్వాత 13 కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో తీసుకున్నటువంటి సంఘటన మనం పేపర్లలో టీవీలలో అనేకంగా చూసాం. అవును. అయినప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు దాని మీద పట్టించుకున్నటువంటి సందర్భాలు లేవు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా కావాలని వ్యక్తులపైన వ్యవస్థలపైన ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజడమే ప్రత్యామ్నాయంగా పెట్టుకున్నటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఇది చేసినట్టు. అట్లాగే ఇప్పుడున్నటువంటి ఇంకొక విషయం, ఇప్పుడున్నటువంటి సీఎం ఇంటి దగ్గర 300 మీటర్ల దూరంలో ఒక ఇల్లును ప్రత్యేకంగా కిరాయి తీసుకొని రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రతి స్టెప్ పైన నిఘా వేసినటువంటి సంఘటన. అది కూడా ఇజ్రాయెల్ లాంటి దేశాల నుంచి ఎక్విప్మెంట్ తెప్పించి మరీ చేశారంటే అసలు అక్కడి నుంచి ఎక్విప్మెంట్ తెప్పియాలంటే నాకు తెలిసి దాదాపుగా కేంద్ర ప్రభుత్వ పర్మిషన్ ఉంటే కానీ తెప్పించలేరు. మరి అంత పెద్ద స్థాయిలో మరి ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో కూడా బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక విషయం, మీరు కేంద్ర పర్మిషన్ అన్నారు, అబ్సల్యూట్లీ రైట్. కానీ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత వెస్ట్ బెంగాల్లో వాడారు, ఒరిస్సాలో వాడారు, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా వాడారు. ఈ విషయం కనుమరుగవుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద గత ప్రభుత్వం వాడినటువంటి సంఘటనలు అనేకంగా ఉన్నాయి. అది కొద్ది రోజుల్లో అది కూడా తెర మీదకి వచ్చేటువంటి అవకాశం. ఆ నేపథ్యంలోనే ఇక్కడికి తెప్పించినటువంటి గత ప్రభుత్వము వీళ్ళ మీద ఎన్నో ప్రయత్నాలు చేసి దాడులు చేయడమే కాక కేసులు పెట్టడమే కాక ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ కూడా పూనుకొని అన్ని విషయాలు సేకరించి డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎట్లా బాండ్ల రూపంలో తీసుకున్నటువంటి సంఘటనలు కూడా మనం చూసాం. ఎస్. అంటే శ్రీనివాస్ గారు ఇందాక మీరు చెప్తూ పార్టీలు వెనకుండి రాజకీయ నాయకులు వెనకుండి చేపించారని మీరు చెప్పారు. కాకపోతే ఈ పార్టీలో ఈ రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా ప్రజలు ఇచ్చిన తీర్పుతో 5 ఏళ్ళు మాత్రమే అధికారంలో ఉండేటువంటి వ్యక్తులు, వ్యవస్థల్లో ఉండేటువంటి పోలీసులు వీటన్నింటికి అతీతంగా పనిచేయాల్సింది పోయి ఇటువంటి పార్టీల మాటలు విని ఇటువంటి రాజకీయ మాటలు విని. చిన్న ఇంటరప్షన్, అసలు మీరు చెప్తున్నదంటే ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి, ప్రజాస్వామ్య వ్యవస్థలో బ్యాలెట్ ద్వారానే ఈ వ్యవస్థ వస్తుంది, నాయకులు గెలుస్తారన్నటువంటి అంశం. అవును, మీకు ఒక విషయం తెలిసి ఉండాలి. అమెరికా ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఇలాన్ మస్క్ ఒకటి చెప్పాడు, అసలు ఈ బ్యాలెట్ వ్యవస్థనే మేలు, ఈవీఎంల వ్యవస్థ కాదు అని చెప్పాడు. ఇది సాధ్యమే, ఈవీఎంల ద్వారా ఏదైనా సాధించడం సాధ్యమైనటువంటి చెప్పిన సంఘటనలు అనేకం మనం చూసాం.
గుజరాత్ ఎలక్షన్ తీసుకోండి, మధ్యప్రదేశ్ ఎలక్షన్ తీసుకోండి, మిగతా రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలు తీసుకోండి, ఈ సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు జరగబోయేటువంటి మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు, మొన్న జరిగినటువంటి జార్ఖండ్ ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు రేపు జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో కావచ్చు, ఈవీఎంల యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉండబోతుంది అన్నటువంటి విషయం మనందరం కూడా మరి నిఘా దృష్టితో వాళ్ళందరి మీద ఉండాల్సినటువంటి బాధ్యత మీడియా పైన ముఖ్యంగా ఉంది. ఓకే శ్రీనివాస్ గారు. ఎస్, ఇకపోతే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ విషయాల్ని మనం పరిశీలించినట్లయితే ఈరోజు మొత్తంగా కూడా రఘురామకృష్ణరాజు ఏదైతే డిప్యూటీ స్పీకర్గా ఆయన బాధ్యతలు తీసుకున్నారో దానికి సంబంధించి ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. వాస్తవానికి మనకు తెలిసినంత వరకు నేను కూడా విన్నది చాలా బలంగా ఏంటంటే ఎలక్షన్స్కి ముందు ఒకవేళ రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేగా గెలిస్తే సీటు ఇచ్చి ఖచ్చితంగా స్పీకర్ని చేస్తారు. ఎందుకంటే గతంలో రఘురామకృష్ణరాజును వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, ఆ రోజు ప్రభుత్వాన్ని పోలీసుల్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా ఇష్టారీతిని ఇబ్బందులు పెట్టారో మనందరం కూడా చూసాం. స్వయంగా రఘురామకృష్ణరాజు కూడా ఆయన మనసులో ఉన్నటువంటి మాటను కూడా ఒక సందర్భంలో మీడియా ముందు బయటపెట్టారు, స్పీకర్గా అవకాశం ఇస్తే ఖచ్చితంగా చేస్తానని. సరే, ఏదేమైనప్పటికీ స్పీకర్గా వేరే వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ డిప్యూటీ స్పీకర్కి అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఏకగ్రీవంగా ఆయన ఎన్నికవ్వడం జరిగింది. ఈరోజు బాధ్యతలు తీసుకొని అసెంబ్లీలో ఆయన ఆ బాధ్యతలో కూర్చోవడం కూడా జరిగింది ఆ కుర్చీలో. సో మొత్తంగా ఈ అంశాన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు? ఫస్ట్ ఈ సబ్జెక్ట్ పైన మంచిని మాట్లాడదాం. ఏంటంటే డిప్యూటీ స్పీకర్గా తనకి పదవి రావడం చాలా సంతోషంగా ఉంది, రాష్ట్ర ప్రజలకు సంతోషంగా ఉంది, అట్లాగే RRRకు సంతోషంగా ఉంది, ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్లో ఉన్న చంద్రబాబు గారికి అట్లాగే పవన్ కళ్యాణ్కి వీళ్ళందరూ కూడా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన కష్టాలు అనుభవించి గత ప్రభుత్వం చేత అనేక కష్టాలు అనుభవించి వాళ్ళతో పోలీసులతో దెబ్బలు తిని హాస్పిటల్ పాలై సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నటువంటి సందర్భాలను అనేకం చూసాం. ఆయనను ఒక రకంగా చెప్పాలంటే గత ప్రభుత్వం టార్గెట్ చేసి హింసించిందనే చెప్పచ్చు. ఆ నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి చంద్రబాబు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా అతన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం అనేక సందర్భాల్లో చేసినటువంటి సంఘటనలు మనం చూసాం. అయితే ఎన్నికల సందర్భంలో ఈ కూటమి ప్రభుత్వంతో తనకు వస్తుందా రాదన్నటువంటి ఒక అపనమ్మకంలో కొంతమంది వ్యక్తులు ఆ సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా వైరల్ చేసినప్పటికీ తాను ఖచ్చితంగా నాకు కూటమి ప్రభుత్వంలోనే టికెట్ వస్తుందని గట్టిగా నమ్మినటువంటి సందర్భంలోనే తనకి ఉండి నుంచి టికెట్ ప్రకటించారు చంద్రబాబు గారు. అయితే అక్కడ గెలిచారు చక్కగా. గెలిచిన తర్వాత మంత్రి పదవులు కానీ లేకపోతే స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్స్ కానీ ఏర్పరిచిన సందర్భం ఉంటుంది. ఆ సందర్భంలో ఈరోజు ప్రభుత్వానికి అవకాశం వచ్చింది RRRకు. ఆ సందర్భంలో మరి అందరు కలిసి తీసుకెళ్ళి ఆ కుర్చీ మీద కూర్చోబెడుతుంటే ఆనందానికి అవధులు లేవని చెప్పాలి RRRకు. అట్లాగే అక్కడ చూస్తున్నటువంటి ప్రజలు, ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్న ప్రజలు కూడా ఎంతో ఆనందాన్ని పొందారు. మా RRRకి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవి వచ్చింది, ఇప్పుడు సమస్యలపైన చర్చించాలంటే ఖచ్చితంగా ఆయన ఉంటే బాగుంటుందనే విషయాన్ని కూడా ప్రజానీకం, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం కూడా ముక్త కంఠంతో మరి చెప్తుందన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎస్, ఈరోజు ఒక ట్వీట్ వచ్చింది, మీరు గమనించే ఉంటారు. ఆ ట్వీట్ బాగా హైలైట్ అవుతుంది. ఒకసారి ఆ ట్వీట్ నేను చదివి వినిపిస్తాను. ఎవరు ట్వీట్ చేశారో ప్రేక్షకులందరికీ తెలుసు. ముందుగా లోకేష్ అన్నకి విజ్ఞప్తి. లోకేష్ అన్న, నేను పుట్టింది గోదావరి అయినా పెరిగింది మొత్తం విజయవాడ, సో అండ్ సో, సారీ చెప్తున్నాను, జరిగిందంతా కూడా తప్పుగా నేను అంగీకరిస్తున్నాను, నేను ఓడిపోయాను. ఇవన్నీ కూడా ఈ ట్వీట్ చేసినటువంటి వ్యక్తి గతంలో ఏ విధంగా టీడీపీ పైన, జనసేన పైన, లేకపోతే బీజేపీ పైన, టీడీపీ పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు పైన, లోకేష్ పైన, కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి భువనేశ్వరి పైన, లేకపోతే బ్రాహ్మణి పైన, పవన్ కళ్యాణ్ పైన, పవన్ కళ్యాణ్ భార్యల పైన, పిల్లల పైన ఇంకా మాట్లాడాలంటే వీళ్ళందరినీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలైనటువంటి షర్మిలాకి సంబంధించి ఎంత జుగుప్సాకరంగా మాట్లాడారో అసలు ఆ వీడియోలు చూస్తే ఎవరికైనా కానీ కోపం వస్తుంది. అటు వైసీపీ వాళ్ళు లేకపోతే పార్టీలకు అతీతంగా చెప్తున్నాను. ఆ వ్యక్తి ఈరోజు రియలైజ్ అయ్యి మరి ఆ పోస్ట్ పెట్టిందో లేకపోతే భయమేసి ఆ పోస్ట్ పెట్టిందో ఎవరికి అర్థం కావట్లేదు, కానీ ఆ పోస్ట్ మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది. మీడియా సర్కిల్స్లో దాని గురించే చర్చ, సోషల్ మీడియాలో దాని గురించే చర్చ. మొత్తంగా ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ, 2 రాష్ట్రాల్లో కూడా ఆ వ్యక్తి పెట్టినటువంటి ట్వీట్కి సంబంధించి చర్చ జరుగుతోంది. ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం. శ్రీరెడ్డి అనేటువంటి ఆమె అసలు నటినా అవునా కాదన్నటువంటి విషయం ఒకటి అంశం చర్చకు వస్తుంది. ఈమె ఒక వ్యక్తితో పారాయణం జరిపిందే తప్ప నటనలో ఎక్కడ కూడా నవరసాలు పండించినటువంటి సంఘటన ఎప్పుడు చూడలేము మనం.
ఈమె గొప్ప హీరోయిన్గా వచ్చేసి నవరసాలు పండించిన సంఘటన లేదు. ఈమె వ్యక్తితో నవరసాలు పలికించింది అన్న విషయం మాత్రం లోకం మొత్తం రైట్. శ్రీనివాస్ గారు, అసలు ఈ మొత్తం అంశానికి సంబంధించి ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మన ఏపీ బ్యూరో చీఫ్ కృష్ణ కూడా సిద్ధంగా ఉన్నారు. ఒకసారి కృష్ణతో మాట్లాడిన తర్వాత మరింతగా చర్చిద్దాం. ఎస్, గుడ్ ఈవినింగ్ కృష్ణ. కృష్ణ చెప్పండి. ఎస్ కృష్ణ, మొత్తంగా ఏం జరిగింది? ఆ శ్రీరెడ్డి విషయం ఎంతలా హైలైట్ అవుతుందో మనం ప్రస్తుతం చూస్తున్నాం. శ్రీరెడ్డి చేసినటువంటి ట్వీట్కి సంబంధించి గతంలో ఇదే శ్రీరెడ్డి ఏ విధంగా ప్రతిపక్ష నాయకులు లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి ఇష్టారీతిన వైఎస్ఆర్సీపీ జోలికి వస్తే, ఎవరైనా వైఎస్ఆర్సీపీ పేరెత్తితే నేను ఏదైనా అనేస్తాను, నేను ఎంతవరకైనా కానీ వెళ్తానని చెప్పినటువంటి ఇదే శ్రీరెడ్డి ఈరోజు లోకేష్ అన్న అనే ఒక పాయింట్ని తీసుకొచ్చి అక్కడి నుంచి లేఖ మొదలుపెట్టి సారీలు చెప్పి తన తప్పైపోయిందని, ఇంకెప్పుడు కూడా ఏమి చేయనని, మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చినా కానీ నేను ఏమీ చేయనని చాలా క్లారిటీగా ఒక లేఖనైతే రాసింది. తర్వాత జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సారీ జగన్ అంటూ మరో లేఖను కూడా విడుదల చేసింది. మొత్తంగా దీనికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో కృష్ణ? రాష్ట్రాలు అంటే తెలుగు అంటే తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో అయితే ఏదైతే ఈ సినీ నటి అని చెప్పుకునేటటువంటి శ్రీరెడ్డి ఎవరైతే ఉన్నారో ఈమె గురించి తెలియని వాళ్ళంటూ లేరు. కేవలం ఈమెకి ఒక సినీ నటికి కాకుండా ఒక భూత పురాణాలు అంటే వాళ్ళు పొద్దున్న లేచిన కాడి నుంచి సోషల్ మీడియాలో పురాణాలు వల్లి వేసే శ్రీరెడ్డి ప్రాచుర్యం పొందినాలంటే ఎటువంటి సందేహం లేదు. అందరూ ఏంటంటే దాదాపుగా సినిమాలో నటించింది, సినిమా నటి అంటారు. మరి ఏమో నటించిన సినిమాలు ఏంటో పెద్దగా తెలియదు. కానీ ఈమె ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ సోషల్ మీడియాలో పెట్టేటువంటి భూత పురాణాలు మాత్రం ప్రతి ఒక్కరికైతే బాగా ప్రాచుర్యం వచ్చినట్లయితే మనం బాగానే చూస్తాం. నటిగా ప్రాచుర్యం కన్నా ఈ భూత పురాణాల ద్వారా ప్రాచుర్యం పొందడానికి ఎక్కువ ఈమె సమయాన్ని వెచ్చించినట్లయితే మనం చూస్తాం. ఆంధ్రప్రదేశ్ లో అయితే ప్రజలైతే కూడా ఒక విధంగా శ్రీరెడ్డి పేరు చెప్తే అత్యంత జుగుప్సాకరంగా అయితే ఈమె గురించి చర్చించుకుంటారనేది మనకు ఎటువంటి సందేహం లేదు. గత కొంతకాలంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అసలు ఏమన్నా వరకు లేకుండా అయితే ప్రతిరోజు ఉదయం బిగిన్ చేసుకొని ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఎవరైతే ఏదైనా కామెంట్స్ చేసినా లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేక పాలసీలకి అంటే గత ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలకు వ్యతిరేకంగా ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా వారిని దాదాపు అత్యంత దారుణంగా అంటే భూత పురాణాలతో లంఘించుకొని వారిని తిట్టడమే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా అత్యంత హేయంగా ఈమె తిట్టిన సందర్భాలు అయితే దాదాపుగా ఈ రాష్ట్రంలో ప్రముఖ వ్యక్తులందరికీ అంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు వారి కుటుంబ సభ్యులతో పాటు అదే విధంగా లోకేష్ బాబుని కానీ లోకేష్ బాబు కుటుంబాన్ని కానీ అదే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ఎవరైతే అనిత గారు ఉన్నారో అనిత గారిని కూడా అంటే చాలా దారుణంగా ట్రోల్ చేసినటువంటి పరిస్థితుల్లో చూస్తా ఉన్నాం. ఈమెకి కనీసం అత్యంత దారుణంగా ఈమె బూతులు మాట్లాడినా కూడా గత ప్రభుత్వం అయితే ఏమైనా చర్యలు తీసుకోవటం కానీ కనీసం పోలీసులు కానీ గత ప్రభుత్వం కానీ ఎక్కడా చేయకపోవటం అంటే అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఒకటే అనుకున్నారు. శ్రీరెడ్డి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక సానుభూతి పరిరాలని కొంత భాగం అనుకున్నా కూడా దాని వెనకైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారు అని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆమె మీద ఒక చర్యలు కూడా తీసుకోవటం చూసుకున్నట్లయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీరెడ్డి ఎవరి కోసం పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంది, ఎవరు ఈమె వెనక నుంచి నడిపిస్తారంటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వెనక తప్పకుండా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఉన్నారు. వాళ్ళు అండ చూసుకొని శ్రీరెడ్డి అయితే అంతలా రెచ్చిపోయిందంటంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరు అంటే రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి అటు సంఘాలు అంటే మహిళా సంఘాలు కానీ ఇటు దాదాపు కామన్ మెన్స్ కూడా శ్రీరెడ్డి విషయంలో అయితే ఎవ్వరూ కూడా క్షమించరు అని చెప్పేసి అయితే మనకి ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అయితే చూస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. విజయ్ కృష్ణ రైట్, టెక్నికల్ ఇష్యూ అనుకుంటా సార్. ఎస్, ఒక్కసారి శ్రీరెడ్డికి సంబంధించినటువంటి ఆమె గతంలో మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఒక బయట ఉంది, అది ప్లే చేసిన తర్వాత దీని గురించి మరింతగా చర్చిద్దాం సార్. సో ఒక్కసారి ఆ బయట ప్లే చేద్దాం. సో లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని అలాగే నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు. నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి అలాగే మేమైతే జగనన్న అయితే విడిచిపెట్టలేమండి, ఇదైతే క్రిస్టల్ క్లియర్. ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ
ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకుండా లీడర్స్కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ, కార్యకర్తల్ని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి, వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టకండి. వాళ్ళ చిన్న చిన్న ప్రాణాలవి, వాటి మీద ఇలా ఇబ్బంది పెట్టడం సబబు కాదని నేను నమ్ముతూ, నేను విజ్ఞప్తి చేస్తూ, విన్నవించుకుంటూ, బెండ్ అయ్యి అడుగుతున్నాను. రైట్. అంటే సార్, కాలం లేకపోతే కర్మ అనేవి ఎంత బలీయమైనవో దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది. అసలు ఇంకా రెచ్చిపోయి ఇష్టారీతిన మళ్ళీ తమ ప్రభుత్వమే వస్తుందనేటువంటి ఒక ఊహాలోకంలో బ్రతుకుతూ ఏ విధంగా కామెంట్ చేసినటువంటి శ్రీరెడ్డి ఈరోజు తన కుటుంబం తన వరకు కేసులు వస్తాయని తెలిసేసరికి ఏ విధంగా ప్రాధాయపడుతోందో క్లియర్గా చూస్తున్నాం కదా. ఇక్కడ అవసరం ఎటువంటి అవకాశాన్నైనా తీసుకొని ఈ రకంగా చేస్తామని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈమె చేతులాగిందా? అస్సలు ఎక్కడ ఆగలేదే, ఎవరిని వదిలిపెట్టలేదు. చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ తల్లిదండ్రులని, భార్యని, ఆ కుటుంబాన్ని, దాని తర్వాత లోకేష్ని, దాని తర్వాత ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నట్టు తర్వాత వీళ్ళందరినీ వదిలిపెట్టలేదు. వీళ్ళందరినీ వదిలిపెట్టకుండా రోడ్డు మీదకి వచ్చి విచ్చలవిడిగా చేసిన సందర్భం, అట్లాగే అర్ధనగ్న ప్రదర్శన ఇక్కడ హైదరాబాదులో చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. అయితే ఇక్కడ అవకాశాన్ని బట్టి ఈ ఊసర వెళ్ళి ఏం చేస్తుందంటే తన రంగును మార్చుకుంటా ఉంటుంది. ఇక్కడ కూడా ఊసరి వెళ్ళేలాగా ప్రయత్నం చేసింది. కానీ నిజంగా చెప్పాలంటే ఈ వీడియో తను స్వతహాగా చేసింది అనుకుంటున్నారా మీరు? అస్సలు ఎట్టి పరిస్థితిలో కాదు. ఈ వీడియో తను చేయడానికి కుటుంబం నేపథ్యం, కుటుంబం అందరు కలిసి ప్రెషర్ చేస్తే తప్ప ఈ వీడియో చేసి ఆమె బయటికి వదలలేదు. లేకపోయినట్లయితే కుటుంబ సభ్యులంతా ఇంటి దగ్గర నుంచి వెలివేస్తామని చెప్పారు. మేము ఎప్పుడైతే కుటుంబం నుంచి వెలివేస్తామో నీ పరిస్థితి రోడ్డు మీద కుక్కలు చింపిన విస్తారలాగా అవుతుందని చెప్పేసి ఆ నేపథ్యంలోనే వాళ్ళ బలవంతంతో మాత్రమే చెప్పిందన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆమె కరెక్ట్గా చెప్పే స్క్రిప్ట్ రూపంలో కూడా ఇచ్చింది. కేవలం మా కుటుంబ సభ్యుల ప్రోద్బలంతోనే నేను ఈ వాక్యాలను వీడియో ద్వారా బయటికి వెలుగుచుతున్నాను, కానీ స్వతంగా నా వాక్యాలు కాదన్నటువంటి ఇండైరెక్ట్గా ఆమె చెప్పింది. అయితే ఈమె మీద తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మజ్జు పద్మ గారు ఈమె మీద కేసు పెట్టారు. ఈమె మీద కేసు కూడా ఫైల్ అయింది. ఆ కేసు ఫైల్ అయినటువంటి కేసు అంశాలు కూడా ఏంటంటే 196, 353 ఆఫ్ 2, 79 BNS, 67 ITA, 2000 to 2008 సెక్షన్స్ కింద ఈమెను పెట్టారు. రేపో మాపో తప్పదు, ఈమె చెప్పకూడు తినక తప్పదు. అయితే ఆ నేపథ్యంలోనే ఈరోజు లోకేష్ అన్నకి ఒక వీడియోను విడుదల చేసింది. అన్నా, నీతో మాట్లాడే స్థాయి నాది కాదు, నీకు దగ్గరకు వచ్చి నేను మాట్లాడలేనటువంటి సిచ్యువేషన్ నాది, నన్ను నువ్వు కాపాడు అనేటువంటి ఊసరు వెళ్ళే రంగులను మారుస్తూ తను ఎంత చక్కగా నటన చేస్తుంది. అసలు వాస్తవంగా ఈ అమ్మాయి నవరసాలు పలికిస్తుందో తెలియదు, కానీ ఇక్కడ ఈ అంశంలో మాత్రం నవరసాలు పలికించిందని మాత్రం చెప్పక తప్పదు. అందుకే మీరు అన్నట్లుగా మహానటి అని కూడా అనొచ్చు. ఎస్, ఇక్కడితోనే ఆగిపోలేదు. కేవలం శ్రీరెడ్డితో మాత్రమే ఈ సోషల్ మీడియా కేసులు కూడా ఆగిపోలేదు. ఈ వర్ర రవీందర్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను కూడా ఇష్టారీతిన గతంలో ఉన్నటువంటి కూటమి నేతలపైన ఏ విధంగా కామెంట్స్ చేశారో తెలిసినటువంటి అంశమే. దానికి సంబంధించి సొంత నియోజకవర్గంలోనే అంటే కడప జిల్లాలోనే ఒక వ్యక్తి SC/ST అట్రాసిటీ కేసు కూడా బుక్ చేశారు. ఆ కేసు కూడా బుక్ అయ్యింది. ఎక్కడికి కూడా పారిపోకుండా ఇప్పటికే జిల్లా కోర్టు కూడా సమన్లు జారీ చేసింది, అంటే విదేశాలకు వెళ్లకుండా చెప్పింది. సో మొత్తంగా ఎలా చూడాలి అసలు సోషల్ మీడియా విషయంలో ఏం జరుగుతుంది? కడప జిల్లాలో పులివెందులకు సంబంధించినటువంటి దళితుడు అనేటువంటి వెంకటాద్రి జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తి. ఈయనని వర్రా రాఘవరెడ్డి సోషల్ మీడియాలోనే కాక బహిరంగంగా కూడా అతన్ని కొట్టించేందుకు ప్రయత్నం చేశాడు. అతన్ని అనేక మార్లు అటాక్ చేసి చంపేటువంటి ప్రయత్నం కూడా చేశాడు. కులం పేరుటి దూషించినటువంటి సంఘటనలు కూడా అనేక ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు సమయం వచ్చినటువంటి సందర్భంలో సోషల్ మీడియాలో ఆయన చేసినటువంటి విరాచక పర్వాన్ని ఇప్పుడు ప్రభుత్వం వెలికి తీస్తున్నటువంటి నేపథ్యంలో ఇతను కొంత ధైర్యం వచ్చి ఆ నేపథ్యంలోనే ఈయన స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు పెట్టడం ద్వారా ఈయన మీద SC/ST కేసు అనేటువంటిది బుక్ అయింది కూడా. అయితే ఇంకొక విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఈ సైకోల ఫ్యాక్టరీ పైన
వర్రా రాఘవేంద్ర రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఏదైతే ఉందో, ఈ సైకో ఫ్యాక్టరీకి సంబంధించిన వర్రా రాఘవేంద్ర రెడ్డి కొంత స్టేట్మెంట్ ఇచ్చాడు పోలీసులకి. ఆ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో అవినాష్ రెడ్డి యొక్క ప్రోద్బలం ఉందన్నటువంటి విషయాన్ని మాత్రం ఈయన చెప్పకనే పోలీసుల దగ్గర చెప్పాడు. సో ఆ నేపథ్యంలోనే ఎంపీ అవినాష్ రెడ్డికి ఉచ్చు బిగుసుకోపోతున్నటువంటి విషయాన్ని మాత్రం మనందరం గమనించాలి. ఓకే, ఇక్కడ ఒక విషయం శ్రీనివాస్ గారు, ప్రధానంగా సోషల్ మీడియాకి సంబంధించి ఈరోజు ఎంత విపరీతంగా సోషల్ మీడియాలో ఎదుటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారో మనందరం కూడా చూస్తున్నాం. కేవలం పొలిటికల్గానే కాదు, అటు సినీ తారలపైన కావచ్చు, లేకపోతే ఎవరైనా కానీ ఫేమ్ అవుతుంటే వాళ్ళపైన కావచ్చు, ఇష్టారీతిన మన చేతిలో ఫోన్ ఉంది, చేతిలో ఫోన్లో ఏదైనా టైప్ చేయొచ్చు, టైప్ చేసి ఇష్టారీతిన సోషల్ మీడియా వదిలేయచ్చు అనేటువంటి ఒక ధైర్యం ఏదైతే ఉందో, ధైర్యానికి ఖచ్చితంగా దెబ్బపడాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం వైసీపీ వాళ్ళనే కాదు, ఇటు టీడీపీలో కూడా ఎవరైనా కానీ శృతి మించి ఎవరైనా ప్రవర్తిస్తే ఖచ్చితంగా వాళ్ళపైన కూడా కేసులు బుక్ అయితే, అసలు భవిష్యత్తులో సోషల్ మీడియా కేవలం మంచికి మాత్రమే వినియోగించాలి, ఇటువంటి భూతాన్ని తరిమి కొట్టాలనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి స్టాండ్తో ప్రభుత్వం వెళ్ళాలని అనేది నా కోరిక బలంగా. ఎస్, ఇక్కడ ఐటీ యాక్ట్ 66 అనేటువంటిది ఉంది. ఈ ఐటీ యాక్ట్ 66 ద్వారా సోషల్ మీడియాలో ఎవరైతే విష ప్రచారాలను చేస్తారో ఆ వ్యక్తులను కట్టడి చేసేటువంటి లైన్ మాత్రం ఐపీసీలో ఉండేది. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఆ లైన్ తీసేయడంతో ఇప్పుడు వచ్చినటువంటి కొత్త చట్టాల ద్వారా ఈ సోషల్ మీడియాలో ఎవరైతే విష ప్రచారం చేశారో వాళ్ళపైన క్రిమినల్ చర్యలు చేపట్టవచ్చు అని చెప్పేసి ఇంకొక విషయం బయటకు వచ్చింది. ఆ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో వీళ్ళందరూ రెచ్చిపోయినటువంటి సంఘటనలపై ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము అరికట్టే నేపథ్యంలోనే క్రిమినల్ చర్యలకు పూరుకుందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ఇక్కడ. ఓకే, కనుక మీరన్నట్లుగా ఎవరైనా సోషల్ మీడియాలో విష ప్రచారం చేశారని తెలిసినా, విష ప్రచారం చేస్తున్నారని గమనించినా వాళ్ళపైన క్రిమినల్ చర్యలు ఉంటాయి. ఆ క్రిమినల్ చర్యల్లో భాగంగా 8 నుండి 12 సంవత్సరాల శిక్ష పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అన్నటువంటి విషయాన్ని ఐపీసీ చట్టాలు తెలియపరుస్తున్నాయి. ఆ శిక్షలు పడితేనే కొంత మార్పు వస్తుందేమో, కనీసం అప్పుడైనా కొంత భయం ఉంటుందేమో. ఇష్టారైతన సోషల్ మీడియాలో ఎవరిపైనైనా కామెంట్స్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని కేవలం రాజకీయంగా లేకపోతే విమర్శించాల్సినటువంటి అంశాలని టార్గెటెడ్గా పెట్టుకొని విమర్శించాలి తప్పించి వాళ్ళ కుటుంబ సభ్యుల జోలికి వెళ్ళడం కావచ్చు, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళడం కావచ్చు, వ్యక్తిత్వ హననం చేయడం కావచ్చు చేయకూడదు అనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం ఇప్పటి నుంచైనా ప్రతి ఒక్కరికి ఉండాలి. వ్యక్తుల హననం కంటే సమాజంలో ఉన్నటువంటి సమస్యలపైన సోషల్ మీడియాలో కనుక స్పందించినట్లయితే అది ప్రభుత్వాలు గమనించి ఆ సమస్యలకి పరిష్కారాన్ని తెలిపేటువంటి మార్గం ఉంటుంది. డెఫినెట్లీ లేదైనా ఒక సమస్య ఒక గ్రామంలో ఉన్నట్లయితే ఆ గ్రామంలో ఆ సమస్యకు గల పరిష్కార మార్గాన్ని తెలుసుకునేందుకు కొన్ని సంఘాలు కావచ్చు, నిజ నిర్ధారణ కమిటీలు కావచ్చు, అవన్నీ వచ్చి దాని మీద రీసెర్చ్ చేసినట్లయితే ఆ వచ్చినటువంటి ఎనాలిసిస్ని సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాలకు తెలియపరిచినట్లయితే అది అభివృద్ధికి మార్గంగా, అభివృద్ధికి సూచికగా, అభివృద్ధికి తిలోదకంగా మారేటువంటి అవకాశం ఉంది. కానీ వ్యక్తుల హననం, తర్వాత వ్యవస్థల హననం, పార్టీల హననానికి పూనుకున్నటువంటి ఈ విష పురుగులకి ఖచ్చితంగా శిక్షలు పడాల్సిందే. ప్రభుత్వాలన్నీ కూడా ఒక్క తాటిపైకి వచ్చి ఇట్లాంటి వ్యక్తులను డెఫినెట్గా కట్టడి చేయాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. అన్ని అంశాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అందించారు. మొత్తంగా సోషల్ మీడియాకు సంబంధించి మన సమస్యలు పరిష్కరించుకునే ఒక వజ్రాయుధంగా దాన్ని వాడుకోవచ్చు, లేకపోతే మనల్ని మనం నాశనం చేసుకునేటువంటి భస్మాసురుడి చేయిగా కూడా అది ఉపయోగపడుతుంది. దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా చక్కని మార్గంలో సోషల్ మీడియాని వినియోగించుకొని మీ సమస్యల్ని, మీ ప్రాంత సమస్యల్ని పరిష్కరించుకోండి. కానీ అనవసరమైనటువంటి రాజకీయాల జోలికి వెళ్ళి, లేకపోతే అనవసరంగా కొంతమంది వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్ళి మీరు ఇబ్బందులు పడొద్దు అనేది మాత్రం మా న్యూస్ 360 ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తంగా ఇవి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈరోజు ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు, దానికి సంబంధించిన విశ్లేషణను కూడా చూసాం. కీప్ వాచింగ్ న్యూస్ 360.